హాయ్ అండి, వెల్కమ్ టు వీలు కిచెన్. ఈరోజు డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ మిల్క్ని ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వాలి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో కాజు బాదం వేసుకోవాలి. కాజు బాదం అని కాదు, ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 1 అవర్ నాననివ్వాలి. ఒక 1 అవర్ తర్వాత బాదం పైన తొక్క తీసేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 3 యాలకులు, 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, కప్పు షుగర్ వేసుకుని వీటన్నిటిని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1/2 కప్ పాలు పోసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పు ఉన్న కడాయి పెట్టుకొని అందులో 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత 1 లీటర్ పాలు పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు మంచి మరగనివ్వాలి. వాటర్ ఎందుకు పోసానంటే వాటర్ పోయడం వల్ల కింద పాలు అడుగంటకుండా ఉంటాయి. పాలు మంచి మరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్ మిల్క్ని ఇందులో పోయాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుతూనే ఉండాలి, లేదంటే పాలు అడుగంటుతాయి. ఒక 5-10 నిమిషాలు పాలను మంచిగా మరగనివ్వాలి, చిక్కపడేంత వరకు. నిమిషాల తర్వాత పాలు ఇలా చిక్కబడతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పాలు మొత్తం చల్లగా అయిన తర్వాత ఇలా దగ్గరికి క్రీమీగా అవుతాయి. మొత్తం ఇలా చిక్కబడ్డ తర్వాత ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీకు నచ్చినవి, నేనైతే కాజు బాదం వేసుకున్నాను. ఐస్ క్యూబ్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ మిల్క్ రెడీ.